ఓం నమో వెంకటేశ్వరాయ. మా కాలినడక మొదలవుతుందండి. ఇదైతే నాకు 1 year నుంచి ఉన్న మొక్కు. నా సర్వైకల్ స్టిచ్ వేసినప్పుడు దేవుడిని కోరుకున్నాను అనమాట. బేబీ మంచిగా డెలివరీ అయితే 9th monthలో నేను ఎత్తుకుని వస్తాను స్వామి అని చెప్పి. ఇప్పుడైతే వెళ్ళిపోతాం. మా మరుదులు హాయ్ చెప్పు. మా జున్ను మంచిగా స్లీప్ వేసాడు. నేనైతే మొత్తం మెట్లని బాబు నేను ఒక్కదాన్ని ఎత్తుకుని వస్తాను స్వామి అని చెప్పి మొక్కుకున్నాను. ఇంకా శ్రీవారి దయ అన్నమాట. స్వామి మెట్లు స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ టెంకాయ కొట్టుకోవాలి. ఇక్కడ టెంకాయ కొట్టడానికి మంచిగా అరేంజ్ చేశారు. మొదటి మెట్టుకైతే ఇలా పూజ చేస్తారనమాట. నా చేతిలో బాబు ఉన్నాడని మా హస్బెండ్ చేతి అయితే నేను పూజ చేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, మొదటి మెట్టు దగ్గర మన కొబ్బరికాయ కొట్టుకొని కుంకుమ హారతి ఇచ్చుకొని బయలుదేరుతున్నామండి. ఓం నమో వెంకటేశ్వరాయ శ్రీనివాసాయ. ఎంత బాగుందో చూడ విగ్రహం చూడ. చూపించండి. స్వామి పాదాలు సేవండి. టికెట్ 5 రూపాయలు. ఆ పాదాలు మనకి ఇస్తారు. ప్రదర్శన చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి ఇవ్వాలి. పాదాల సేవ అయిపోయి వెంటనే బయటకు వచ్చిన తర్వాత లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మనకి నెక్స్ట్ టైం వస్తాయని. ఇక్కడైతే దేవస్థానం వాళ్ళు అయితే చెప్పారనమాట, 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు అయితే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల దాకా నాట్ అలౌడ్. ఎందుకంటే మొన్నే కదా ఇష్యూ జరిగింది. సో అందుకని ఇలా తీసుకున్నారు కేర్. ప్రణవి ఫోటో తీసుకున్నారు అక్కడ. మా వైఫ్ పోజ్ ఇస్తుందండి ఫోటోకి. చూసారు కదండి, నడకదారి భక్తుల తనిఖా కేంద్రం జోన్ అండి ఇది. ఇదొక అనువైతే అండి. ఇలాగా రాళ్ళ మీద రాళ్ళ నుంచి పెడతారు. కొంతమంది ఏమో ఎన్నైతే నుంచి పెడతారు అన్ని ఫ్లోర్ ఇల్లు కట్టుకుంటాం అని చెప్పి నమ్ముతారు. చూసారండి ఇక్కడ జింకపిల్ల. సో మన తిరుపతి మెట్లు ఎక్కినప్పుడు ఇది చాలా కామన్ అనమాట. బట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏంటంటే జింకనికి ఏమీ ఫుడ్ పెట్టద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే దానివల్ల పుల్లలు వస్తున్నాయని చెప్పేసి. సో తప్పక పాటించండి. అది చూసి ఫోటోలు తీసుకోండి, కానీ ఫుడ్ గట్ట వేయొద్దు జింకలకి. మన ఆంజనేయుడు అది విగ్రహం ఉందండి ఇక్కడ. ఫస్ట్ టిఫిన్ స్పాట్ అండి. అది 200 మెట్లు ఎక్కేసాము. మెట్ల దగ్గర అయితే రీచ్ అయ్యామండి. చూడు డాడీ చూడ అక్కడికి ఎక్కేసి చూడు. 500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సెకండ్ మండపం మైసూర్ మండపం తర్వాత మనకు రాజావోల్ మండపం తగులుతుందండి. స్టెప్ నెంబర్ 680 దగ్గర. చూస్తే డిస్టెన్స్ టు టెర్మినల్ 8.3 ఉంది. ఇంకా మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. 1/3 ఆఫ్ ద వాక్ అయినట్టు మాది. 1300 స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చామండి. స్టెప్స్ చాలా స్టీప్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా కష్టం బేబీని ఎత్తుకుని వెళ్ళాలంటే.
చూసారు కదా, బట్ స్టిల్ ముక్కే కదా. సగం దారి వరకు వచ్చామండి. 1815 స్టెప్స్ అంట. పేరు తెలుసు కదండి, రియాలిటీ పై జాహ్నవి. రియాలిటీగా మాట్లాడాలి కదా, మామూలు విషయం కదండి. కొండ ఎక్కడం 7 కొండలు ఎక్కాలంటే మనం అనుకుంటే ఎక్కలేమండి. స్వామి అనుకుంటానే తీసుకెళ్ళగలరు మనల్ని. చాలా కష్టం, అది కూడా బాబుని ఎత్తుకునే అయితే మరీ కష్టం. చూస్తున్నారు కదా, ఎప్పుడైతే ఈ నడకదారి వస్తుందని వెళ్తున్నాం. ఇంకా ముందని తీసుకొస్తున్నాను వీళ్ళని. ఇంకా 2 సార్లు ఆడి కొట్టేసేలా ఉన్నారు నన్ను. చూసారండి కోతి స్ట్రా పీకేసి పక్కన పడేసి అది వెళ్తా అవుతుందో. అది స్ట్రా ఉంటే తీసేసి పాడేసి అది డైరెక్ట్గా తాగుతుందండి. ప్లాస్టిక్ని బ్యాన్ చేయమని అది కూడా చెప్తుందండి. గాలిగోపురం అయితే రీచ్ అయ్యామండి. అది తెలిసి 60% కవర్ చేసాం, ఇంకా 40% ఉంటుంది. మామూలు చాలా ఎక్కడికి కాలినడకన ఎక్కడ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను. గాలిగోపురం దాటిన వెంటనే మనకి ఫుడ్ కౌంటర్స్ అయితే చాలా ఉంటాయండి. దోశ, ఇడ్లీ, లెమన్ రైస్ అని. ఇలా చూసారా, ఇలాగ మన రేపు పైన దర్శనానికి ఇక్కడ పంచులు కూడా అమ్ముతారు. గాలిగోపురం దాటిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే కాలినడక. అదండి చూసారు కదా. ఇలా 75% వచ్చేసేసరికి ఇలా మన పైన రోడ్డు ఉంటుందండి, కింద అండర్ పాస్ ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చారంటే 75% మీరు వచ్చేసినట్టే. దీని తర్వాత మెయిన్ టాస్క్ వచ్చేసి మోకాల్ పర్వతం. ద రియల్ టాస్క్ అది ఎక్కడం. ఇక్కడ చూస్తే రోడ్డు చూసారా పైనుంచి. మ్యాక్సిమం గాలిగోపురం తర్వాత ఇలాగే ఉంటాయండి స్టెప్స్. గాలిగోపురం దాకా స్టీప్ ఉంటాయి. ఇదైతే వాకబుల్ అండి మనం. బట్ మా వైఫ్ అండ్ మై మరదలు ఫుల్ స్ట్రెస్డ్ అబౌట్ మోకాల్ పర్వతం. సో లెట్స్ సీ దేర్ రియాక్షన్స్. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. జింక జింకే కదనా? దుప్పి చూసారండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ. అలా పెట్టకండి. దుప్పి చూసారండి ఎంత పెద్దగా ఉందో. దుప్పి ప్రసన్నాంజనేయ విగ్రహం అండి, చాలా ఫేమస్ ఇది. ఇక్కడ రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలామంది ఆగి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. చూసారు కదా అక్కడ గంటలు కట్టి తిరుగుతున్నారు ప్రదక్షిణ. జింకల గుంపు అండి. చూసారు ఎన్ని ఉన్నాయో. చాలా ఫీడ్ చేస్తున్నారు. తప్పు అంటే తప్పే కదా మరి. కూడా ఫీడ్ చేస్తున్నారండి. చూసారా వచ్చి అలా తీసుకుంటుంది. ఇలా కిందకి రోడ్ తగులుతుందండి మనకి. రోడ్డు మీద సైడ్ నుంచి నడవాల్సి వస్తుంది. సో ఇది రోడ్ దాటిన తర్వాత మనకి మొగల్ పర్వతం అంటే వస్తుందని చెప్పారు ఇక్కడ. ఇలా రోడ్ క్రాసింగ్ చేయకుండా పైనుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేశారు. బట్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. చాలా వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందండి. రోడ్ పక్కన వచ్చే అనమాట. చూస్తే సీనరీ కానీ క్లైమేట్ కానీ చాలా బాగుందండి మాకు అనుకూలంగా.
అండి, ఒక పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. చూసారు కదా ఒక పర్వతం చెప్తాను చూడండి. అయితే మినిమం అని చెప్పాలండి. మొక్కలు పెట్టి అంతా ఎందుకంటే చూసారా మొక్కల మీద పంటలు కూడా వస్తారు. దానిలో భక్తి అంత ఇష్టంగా ఉంటుందండి. చూసారా ఎంత దూరం నడిచి వచ్చి కూడా మేమైతే ఏమనుకోలేదండి, నార్మల్గా వెళ్ళిపోతాం. 3100 స్టెప్స్ ఎక్కామండి, ఇంకా 450 ఉన్నాయి. అసలైన ప్రశ్న పైకి వెళ్ళకి ఉంటుంది మాకు. ఈవో ఆఫీస్కి వెళ్ళి ఈ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ 3-4 టైమ్స్ ఫోన్స్ వచ్చినాయి. సో దానివల్ల రష్ ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ½ అవర్ పడుతుందని చెప్పారు ఇక్కడ. లాస్ట్ 50 స్టెప్స్ అండి, ఆల్మోస్ట్ దేర్. నిజంగా మదర్లో ఎంత గ్రేట్ అంటే కమ్మ ప్రేమ, తను మొక్కుంది తను ఎత్తుకుంటుందని చెప్పేసి కనీసం నాకు ఒక 2 స్టెప్స్ కూడా వెళ్ళదు. ఎంతో టైర్డ్ అయిపోయినా కూడా అలా కూర్చొని ఒకటి ఎత్తుకుని వచ్చింది. కానీ ఇప్పుడు బేబీని అయితే నా చేతికి అయితే ఇవ్వగలుగుతాను ఒక స్టెప్లో కూడా. అందుకే అంటారండి మదర్స్ ఆర్ గ్రేట్ అని. లాస్ట్ 30 స్టెప్స్ అండి, చూసారు కదా మొహంలో తెలిసిపోతుంది ఎంత టైర్డ్గా ఉంది. బట్ స్టిల్ షీ ఈజ్ నాట్ గివింగ్ అప్. ఫైనల్లీ అండి కనబడుతుంది కదా వచ్చేసాం. స్వామివారి మొక్కు అయిపోతుంది. ఒకటే చెప్తున్నాను, బీ ఫిట్. ఇక మొక్కుంటే మాకైతే 5.5 hours పట్టింది. 5.5 కూడా కదా, 5 hours 15 minutes పట్టింది. బికాస్ బేబీ ఉంది కాబట్టి. మీరు ఫిట్టింగ్ ఉంటే 4 hours కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఫైనల్లీ లాస్ట్ స్టెప్ అండి, మీరు కూడా దండం పెట్టుకోండి. ఓం శ్రీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మా వైఫ్ ఎమోషనల్ అవుతుంది. అది ఓన్లీ మదర్స్ క్యాన్ రిలేటెడ్. చూసారా, అది ఓన్లీ మదర్కి అర్థమవుతుంది. ఫైనల్లీ మా అబ్బాయిని తీసుకొచ్చేసామండి. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.